మన యూనివర్స్ ఎలా ఫామ్ అయింది? నైట్ టైం స్కైని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్. ఈ స్టార్స్ అన్నీ మన నుండి ఎంత దూరంలో ఉన్నాయి? వీటన్నిటిలో అన్నిటికంటే దూరంగా ఉన్న స్టార్ ఏంటి? అసలు మన భూమి లాంటి ప్లానెట్ ఇంకెక్కడైనా ఉందా? మనలాగా ఆలోచించే మనుషులు ఇంకెక్కడైనా ఉన్నారా? అసలు ఇవన్నీ కాదు, మన యూనివర్స్ ఎక్కడ మొదలైంది? మన యూనివర్స్ యొక్క ఏజ్ 13.8 బిలియన్ ఇయర్స్. మరి 13.8 బిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఏముంటుంది? వీటన్నిటికీ సమాధానం చెప్పే థియరీయే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. దాని గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక బిగ్ బ్యాంగ్ లైక్ వేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పేరులో బ్యాంగ్ ఉన్నట్టు ఈ బిగ్ బ్యాంగ్ అనేది మన స్పేస్లో ఒక ఎక్స్ప్లోజన్ కాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేది ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ అనేది మన స్పేస్లో ఎక్స్ప్లోజన్ కాదు, కానీ ఎక్స్ప్లోజన్ ఆఫ్ స్పేస్. అంటే మన స్పేస్ పుట్టింది కూడా ఈ బిగ్ బ్యాంగ్ నుండే. స్పేస్ పుట్టింది కూడా బిగ్ బ్యాంగ్ నుండేనా? మరి ఈ బిగ్ బ్యాంగ్ ఎక్కడ ఎక్స్ప్లోడ్ అయ్యింది? ఎగ్జాక్ట్లీ, చాలామంది సైంటిస్టులు ఇట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ నథింగ్ అంటారు. అప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఏమీ లేకపోతే బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏముండేది? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు, కానీ ఆ క్వశ్చన్ అడగడం కూడా సెన్సిబుల్ కాదు. బిగ్ బ్యాంగ్ వల్లే స్పేస్ అండ్ టైం రెండూ ఎమర్జ్ అయ్యాయి. స్పేస్ మొదలైందే బిగ్ బ్యాంగ్ నుండి, మరియు టైం మొదలైంది కూడా బిగ్ బ్యాంగ్ నుండే. మన ప్రజెంట్ నాలెడ్జ్ ప్రకారంగా స్పేస్ మరియు టైం రెండు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారంగా స్పేస్ టైం అంటారు. సో ఈ స్పేస్ టైం పుట్టిందే ఈ బిగ్ బ్యాంగ్ నుండి. అసలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? మన యూనివర్స్ ఇలా ఎక్స్ప్లోడ్ అయి పుట్టిందని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? దీనికి సమాధానం తెలియాలంటే మనం 1600స్కి టైం ట్రావెల్ చేయాలి. 1687లో ఐజాక్ న్యూటన్ తను రాసిన ప్రిన్సిపియా అనే బుక్లో గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పటి నుండి నియర్లీ 200 ఇయర్స్ వరకు అందరూ మన యూనివర్స్ని ఆ లా ఆఫ్ గ్రావిటేషన్ యూజ్ చేసి అర్థం చేసుకున్నారు. 20th సెంచరీ వరకు అందరూ మన యూనివర్స్ ఒక స్టాటిక్ యూనివర్స్లా భావించారు. అంటే మన యూనివర్స్ అనేది కదలకుండా స్థిరంగా ఉండేది అని. కానీ 1915లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపోజ్ చేశాడు. ఇది ఓన్లీ గ్రావిటీ అంటే ఏంటో అని అర్థం చేసుకోవడానికే కాదు, ఈ థియరీ మన స్పేస్ అండ్ టైం ఎలా బెండ్ మరియు కర్వ్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఆయన కొన్ని ఈక్వేషన్స్ ఫార్ములేట్ చేశాడు. ఆ ఈక్వేషన్స్ ప్రకారంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు అవి ఇచ్చే సమాధానం ఏంటంటే మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది లేదా కాంట్రాక్ట్ అవుతుంది అని. అంటే దాని అర్థం మన యూనివర్స్ అనేది మోషన్లో లేదా ఒక కదలికలో ఉంటుంది అని. ఆ మోషన్ అనేది ఎక్స్పాన్షన్ అయి ఉండొచ్చు లేదా కాంట్రాక్షన్ అయి ఉండొచ్చు. దానివల్ల మన యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉండేదేమో అన్న ఒక కంక్లూజన్ వస్తుంది. కానీ ఐన్స్టైన్కి ఇది నచ్చలేదు. ఎందుకంటే అప్పటి వరకు అందరూ న్యూటన్ లాస్ ప్రకారంగా యూనివర్స్ అనేది స్టాటిక్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన ఈక్వేషన్స్లో ఏదో మిస్ అవుతుందని చెప్పి 1917లో ఒక ఫ్యాక్టర్ని తన ఈక్వేషన్స్కి యాడ్ చేశాడు. దాన్నే కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అంటారు. ఈ కాన్స్టెంట్ వల్ల ఆయన ఫార్ములేట్ చేసిన ఈక్వేషన్స్ యూనివర్స్ అనేది స్టాటిక్గా ఉంటుంది అని చెప్తాయి. కానీ అసలైన ఆట మొదలయ్యేది ఆ తర్వాతే. 1917లో ఎడ్విన్ పవెల్ హబెల్ అనే ఒక ఆస్ట్రోనామర్ తన PhD థీసిస్ కోసం స్పేస్లోనే డిఫరెంట్ నెబ్యులాని ఫోటోగ్రాఫ్ తీస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత 1919లో కాలిఫోర్నియాలో ఉన్న మౌంట్ విల్సన్ అనే కొండపైన ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో చేరాడు. అక్కడ ఎడ్విన్ హబెల్ ఎన్నో అబ్జర్వేషన్స్ చేశాడు. ఆ ప్రాసెస్లోనే 1929లో హబెల్ దూరంగా ఉన్న గ్యాలక్సీలను అబ్జర్వ్ చేస్తూ ఉండగా అతను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనుక్కుంటాడు. మన గ్యాలక్సీకి దూరంగా ఉన్న గ్యాలక్సీస్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాటి నుండి వచ్చే లైట్ అనేది రెడ్డిష్గా మారడం హబెల్ అబ్జర్వ్ చేశాడు. దీన్ని టెక్నికల్గా రెడ్ షిఫ్టెడ్ గ్యాలక్సీస్ అంటారు. అంటే దాని అర్థం ఆ గ్యాలక్సీ నుండి వచ్చే లైట్ అనేది దాని నేచర్లో సాగిపోతుంది అని. ప్రిసైజ్గా చెప్పాలంటే ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అలా స్ట్రెచ్ అవ్వడం వల్ల దాని నుండి వచ్చే లైట్ అనేది రెడ్ కలర్ వేవ్ లెంత్లా మారుతుంది. అంటే ఆ గ్యాలక్సీ మన నుండి దూరంగా వెళ్తుంది అని అర్థం. దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ లేదా డాప్లర్ షిఫ్ట్ అంటారు. ఈ ఫినామినన్ని 1842లో క్రిస్టియన్ డాప్లర్ అనే ఫిజిసిస్ట్ కనుక్కుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అంబులెన్స్ సైరన్తో మన వైపు వస్తున్నప్పుడు మనకి దగ్గరగా ఉన్నప్పుడు సౌండ్ యొక్క పిచ్ పెరుగుతుంది, మరియు మనకి దూరంగా వెళ్తున్నప్పుడు దాని సౌండ్ యొక్క పిచ్ తగ్గిపోతుంది. అలాగే లైట్తో కూడా
ఒక గ్యాలక్సీ మన వైపు వస్తే ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది కంప్రెస్ అవుతుంది. అప్పుడు మనకి అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరియు అదే గ్యాలక్సీ మన నుండి దూరంగా వెళ్తే దాని నుండి వచ్చే లైట్ వేవ్ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దాంతో ఆ గ్యాలక్సీ మనకి రెడ్ కలర్ వేవ్ లెంత్లో కనిపిస్తుంది. ఎడ్విన్ హబ్బుల్ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని కంక్లూడ్ చేస్తాడు. ఆ గ్యాలక్సీ మనకి ఎంత దూరంగా ఉంటే అంత వేగంగా మన నుండి దూరం వెళ్ళిపోతుందని చెప్తాడు. కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే గ్యాలక్సీస్ మన నుండి దూరంగా వెళ్ళట్లేదు, కానీ ఆ గ్యాలక్సీ మరియు మన గ్యాలక్సీ మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని అర్థం. దీన్ని మీరు ఇమాజిన్ చేసుకోవడానికి ఒక బెలూన్ మీద మార్కర్తో డాట్స్ డ్రా చేయండి. ఇప్పుడు ఆ బెలూన్ని బ్లో చేసినప్పుడు ఆ బెలూన్ మీద ఉన్న ఒక్కో డాట్ ఇంకొక డాట్ నుండి దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఆ బెలూన్ అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆ డాట్స్ మధ్యలో డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ డాట్స్నే గ్యాలక్సీస్ అనుకోండి మరియు ఆ బెలూన్ని స్పేస్ అనుకోండి. స్పేస్ ఈజ్ ఎక్స్పాండింగ్ అంటే దాని అర్థం ఇదే. మరి మన చుట్టూ ఉన్న అన్ని గ్యాలక్సీస్ ఒకదాని నుండి ఇంకోటి ఇలా దూరంగా వెళ్తున్నాయి అంటే దాని అర్థం మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని. ఒకవేళ దీన్ని ఒక మూవీ టేప్ని రివైండ్ చేసినట్టు ఆ ఎక్స్పాన్షన్ని రివైండ్ చేస్తే ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ చాలా మందిలో స్టార్ట్ అయింది. మరి దాని అర్థం అలా రివైండ్ చేసుకుంటూ వెళితే ఒక పర్టికులర్ టైం దగ్గర అన్ని గ్యాలక్సీస్, స్టార్స్, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఒకే దగ్గరికి వస్తాయి. అన్నిటి మధ్య దూరం తగ్గుతుంది. ఈ టేప్ని కంప్లీట్గా రివైండ్ చేస్తే యూనివర్స్ పుట్టుక అంటే యూనివర్స్ అనే మూవీ స్టార్టింగ్ ఏమవుతుంది అనే క్వశ్చన్స్ వస్తాయి. దీని మీనింగ్ ఏంటంటే మన యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉన్నట్టు. యూనివర్స్ అనే మూవీ టేప్ని కంప్లీట్గా రివైండ్ చేస్తే ఇప్పుడున్న కంప్లీట్ యూనివర్స్ ఆ టేప్ స్టార్టింగ్ టైం వచ్చేసరికి అన్నీ ఒక పాయింట్కు కొలాప్స్ అయిపోతాయి. అలా హబ్బుల్ కనుక్కున్న డిస్కవరీ ప్రకారంగా మన యూనివర్స్కి పాస్ట్ ఉంది అని అర్థం. కానీ హబ్బుల్ ఈ విషయాన్ని కనుక్కునే ప్రక్రియలో ఉన్నప్పుడు ప్యారలల్గా 1927లో బెల్జియంలో ఉన్న జార్జెస్ లమైట్రా అనే ఒక ఫిజిసిస్ట్ కొన్ని రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ని ప్రపోజ్ చేస్తాడు. ఈ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్స్ని ఉపయోగించి ఐన్స్టైన్ కంటే ముందే మన యూనివర్స్ అనేది ఒక సింగిల్ పాయింట్ నుండి ఎక్స్ప్లోర్ అయ్యింది అని ప్రపోజ్ చేస్తాడు. ఆ సింగిల్ కాంపాక్ట్ పాయింట్ను ఈ సైంటిస్ట్ ప్రిమోడియల్ ఆటమ్ అని పేరు పెడతాడు. దీనికి సమాధానంగా ఐన్స్టైన్ ఏమంటాడంటే, నీ క్యాలిక్యులేషన్స్ కరెక్టే, కానీ నీ ఫిజిక్స్ మాత్రం చాలా చెడుగా ఉంది అని అంటాడు. కానీ ఇది జరిగింది 1927లో. ఆ తర్వాత మన హబ్బుల్ 1929లో మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో అబ్జర్వ్ చేసిన రెడ్ షిఫ్ట్ గెలాక్సీస్ వల్ల మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని కంక్లూడ్ చేయడంతో పాటు మన యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉందనే కన్ఫర్మేషన్ వచ్చింది. సో 1933లో జార్జెస్ లమైట్రా క్యాల్టెక్ యూనివర్సిటీలో తన థియరీని ప్రజెంట్ చేసినప్పుడు ఐన్స్టైన్ తన మాటలను వెనక్కి తీసుకొని లమైట్రాకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా అన్నాడు, నేను విన్న యూనివర్స్ క్రియేషన్ థియరీలలో అన్నిటికంటే అద్భుతమైన థియరీ మరియు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నీ థియరీయే అని. అప్పటి నుండి ఐన్స్టైన్ తన థియరీలో ఉన్న ఆ కాస్మాలజికల్ కాన్స్టాంట్ను తీసేస్తాడు మరియు యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ డార్క్ ఎనర్జీని స్టడీ చేసే ప్రక్రియలో ఆ కాన్స్టాంట్ని మళ్ళీ 1990స్లో ఇతర సైంటిస్టులు రీఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు దాన్ని వాక్యూమ్ ఎనర్జీలా రిప్రజెంట్ చేస్తారు. కానీ లమైట్రే తన యూనివర్స్ ప్రీమోడియల్ ఆటమ్ నుండి పుట్టింది అనే ఐడియాను అందరూ యాక్సెప్ట్ చేయలేదు. లమైట్రే ఐడియాకు అందరికంటే పెద్ద క్రిటిక్ ఈ ఫ్రెడ్ హాయిల్. ఆయన ప్రకారంగా మన యూనివర్స్ అనేది స్టాటిక్గానే ఉంటుంది అని. దాన్ని స్టడీ స్టేట్ థియరీ అని కూడా అంటారు. ఆయన ప్రకారంగా మన యూనివర్స్కి ఎలాంటి బిగినింగ్ లేదు మరియు ఎలాంటి పుట్టుక లేదు అని. 1949లో BBC రేడియో ఇంటర్వ్యూలో ఈ ఫ్రెడ్ హాయిల్ లమైట్రాను ట్రోల్ చేస్తూ కొంతమంది మన యూనివర్స్ ఒక బిగ్ బ్యాంగ్తో మొదలైంది అని అనుకుంటున్నారు అని అంటాడు. అతను జోక్ చేస్తూ ట్రోల్ చేసిన అప్పటి నుండి జనాలలో ఆ బిగ్ బ్యాంగ్ అనే పేరు గట్టిగా గుర్తుండిపోయింది. లమైట్రా యొక్క ప్రీమోర్డియల్ ఆటమ్ థియరీ కాస్త బిగ్ బ్యాంగ్ థియరీ అయ్యింది. లమైట్రా యొక్క థియరీ, ఐన్స్టైన్ యొక్క ఈక్వేషన్స్, హబ్బుల్ యొక్క అబ్జర్వేషన్స్ ఇవన్నీ బిగ్ బ్యాంగ్ థియరీకి ఎక్స్ప్లెనేషన్లా నిలుస్తాయి. కానీ మోడర్న్ కాస్మోలాజికల్ స్టడీస్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నవి అన్నీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక ఇంట్రొడక్టరీ పార్ట్ మాత్రమే. ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి ఎవిడెన్స్గా 1965లో ఆర్నో పెన్జియాస్ మరియు రాబర్ట్ విల్సన్ అనే రేడియో ఆస్ట్రోనామర్స్ ఒక డిస్కవరీ చేశారు.
ఈ ఇద్దరు ఆస్ట్రోనమర్లు వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద రేడియో యాంటెనా టెలిస్కోప్తో న్యూట్రల్ హైడ్రోజన్ను డిటెక్ట్ చేయడానికి ఆకాశంలో డిఫరెంట్ డైరెక్షన్స్లో వాళ్ళ రేడియో టెలిస్కోప్ని పాయింట్ చేశారు. కానీ ప్రతి డైరెక్షన్లో వాళ్ళకి కావాల్సిన సిగ్నల్తో పాటు ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. నియర్లీ ఒక 1 year వరకు వాళ్ళిద్దరూ సాల్వ్ చేయని ప్రాబ్లం లేదు. అన్ని వైర్లు రీసెట్ చేయడం, వాళ్ళ యాంటీనాను క్లీన్ చేయడం, ఇలా ఎన్నో సెట్ చేసినా వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. అప్పుడే వాళ్ళిద్దరూ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్న రాబర్ట్ డికేని కాంటాక్ట్ అయ్యారు. రాబర్ట్ డికే ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్. ఇతను బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించిన రీసెర్చ్ చేసేవాడు. అప్పటికే రాబర్ట్ డికే మరియు అతని కొలీగ్స్ 1940s నుండే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ వల్ల మన యూనివర్స్లో ఒక ఫెయింట్ ఆఫ్టర్ గ్లో ట్రావెల్ అవుతూ ఉంటుందని అంచనా వేస్తారు. మరియు దాన్ని డిటెక్ట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసే లోపే వాళ్ళకి ఆ రేడియో ఆస్ట్రోనమర్స్ నుండి కాల్ వస్తుంది. ఏదైతే డిస్టర్బెన్స్ని ఈ ఇద్దరు ఆస్ట్రోనమర్లు తీసేద్దామని చూస్తున్నారో అదే డిస్టర్బెన్స్ని డిటెక్ట్ చేద్దామని రాబర్ట్ మరియు అతని కొలీగ్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్నే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని అంటారు. అలా ఈ ఇద్దరు రేడియో ఆస్ట్రోనమర్లు బిగ్ బ్యాంగ్ నుండి వచ్చే ఆఫ్టర్ గ్లోని యాక్సిడెంటల్గా కనుక్కుంటారు. దాంతో వీళ్ళిద్దరికి 1978లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ కూడా ఇచ్చారు. మన పాత టీవీ డిష్ ఛానల్స్లో బ్లాంక్ ఛానల్ పెట్టినప్పుడు వచ్చే ఆ స్టాటిక్లో 1% డిస్టర్బెన్స్ అనేది ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ వల్లే వస్తుంది. అందుకే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది అన్ని కాస్మలాజికల్ థియరీల కంటే స్టాండర్డ్ థియరీ. మరియు మన యూనివర్స్ ఎలా పుట్టిందన్న ప్రశ్నకు అన్నిటికంటే సరైన సమాధానం ఇచ్చేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. మరి ఆ బిగ్ బ్యాంగ్ నుండే మనం ఇప్పుడు చూస్తున్న ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, క్వార్క్స్, ఫోటాన్స్, మ్యాటర్, యాంటీ మ్యాటర్, డస్ట్, స్టార్స్, గ్యాలక్సీస్, ప్లానెట్స్, మీరు నేను అందరం వచ్చాం. ఆ ప్రాసెస్ని కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇలా ప్రతి డిస్కవరీతో, థియరీతో ఈ యూనివర్స్ అంతా ఎక్కడి నుండి వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం కోసం మానవాళి ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాడు.